జకరియా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు జకరియా చాప్టర్ 2. The prophetic is very important. ప్రవచనం కానీ ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం కానీ చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి, ప్రతి క్రైస్తవుడికి కూడా. ఆ ప్రవచనం మూలముగానే మనము ఒక్కొక్కసారి బ్లెస్ అవుతామా బ్లెస్ అవ్వమా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉంటాం. దేవుడు మనకి ఇస్తాడా ఇవ్వడా, చేస్తాడా చేయడా. అలాంటప్పుడు ఈ ప్రవచనం అనేది ప్రాఫిటిక్గా రావాల్సిన అవసరం కూడా లేదు. ఈ వాక్యము మనము బాగా ధ్యానించే కొలది కూడా ఆ వాక్యం ఎలా మారుతుందంటే ప్రవచనంగా మారుతుంది. మెడిటేటింగ్ ద వర్డ్ అండ్ రీడింగ్ ద వర్డ్ వెరీ ఆఫెన్ can become a personal prophecy. Meditating the word and reading the ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళు మీకు ప్రవచనాలు ఇవ్వచ్చు. దే విల్ గివ్ యూ prophecies. తీసుకో, టేక్ దిస్ prophecy. దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. దిస్ ప్రామిస్, దిస్ ప్రామిస్, దిస్ ప్రామిస్. ఒక్కొక్కసారి నీకు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడే వరకు నీ వెతుకుతూ ఉండొచ్చు. నువ్వు వెతకాలన్న ఒక్కొక్కసారి దేవుడు స్పెసిఫిక్గా ఎలాగైనా అవని ఇక నీ భవిష్యత్తు ఏంటో చెప్పే వరకు నీవు నడుంకట్టు కూర్చొని ఉన్నావు అనుకోండి, ఎవ్వరు నీకు తెలియకపోయినా ఆయన పైనుంచి దిగిపోయి వచ్చానని నీకు చెప్తాడు. హల్లెలూయా. బట్ గాడ్, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, వెదకుడి మీకు హీ ప్రామిస్. ఒక్కొక్కసారి మనం ఒక ప్రామిస్ని పట్టుకొని ఇంకో ప్రామిస్ని యాక్టివేట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి సింపుల్ బేసిక్ థింగ్స్ని పట్టుకొని పెద్ద పెద్దది మనం యాక్టివేట్ చేయొచ్చు. వీ కెన్ యాక్టివేట్ బిగ్ థింగ్స్ బై ఈవెన్ స్మాల్ థింగ్స్. ప్రేయింగ్, వర్షిపింగ్ గాడ్. అండ్ మనం అనుకోవచ్చు ఎప్పుడు ఇందులోనే ఉంటామని. ఇక్కడ దేవుడు 70 సంవత్సరాల పాటు యెరూషలేము మరి చెరగా పడిపోయి, ఆయన మందిరము లేకుండా, బలులు లేకుండా, మహిమ లేకుండా, అద్భుతాలు లేకుండా, ప్రవక్తలు లేకుండా, యాజకులు లేకుండా అయిపోయిన ఆ యెరూషలేముని ఆయన అనేక మంది ప్రవక్తలను ఉపయోగించి ప్రవక్తల ద్వారా మళ్ళీ ఉజ్జీవపరుస్తున్నాడు అనమాట. హీఈస్ రివైవింగ్ ద సిటీ ఆఫ్ జెరూషలేం బై ప్రాఫెసీస్. ఇక్కడ జకరియా అనే ఒక ప్రవక్త ద్వారా అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, యాజకుడు, రాజు. ఈ ఇద్దరిని ఎలా ఉజ్జీవపరుస్తున్నాడో మనం ఈరోజు చూద్దాం. హౌ గాడ్ ఈజ్ రివైవింగ్ దిస్ 2 men. ఒక అతనేమో జాషువా. యాజకుడి పేరేంటి? జాషువా. తెలుగులో యెహోషువ అని ఉంటుంది. మరి రాజు పేరు ఏంటంటే యూదా రాజు. మరి యూదాకి ఉండేటువంటి యాజకుడు, యూదా రాజు పేరేమో జెరుబ్బేలు. అది తెలుగులో ఏమనుంది? యెరుబాబేలు. ఓకే, జెరుబ్బేలు అని ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో యెరుబాబేలు. మరి వీళ్ళిద్దరిని, మరి ఈ ప్రవక్త వాళ్ళిద్దరిని దర్శించి ఏ రీతిగా మరి రాజుని బలపరుస్తున్నాడు, రాజుని సిద్ధపరుస్తున్నాడు, మరి ఏ రీతిగా మరి ప్రవక్త మరి ఏ రీతిగా యాజకుడైనటువంటి యెహోషువాని సిద్ధపరుస్తున్నాడో మనం చూద్దాం. హౌ గాడ్ ఈస్ ప్రిపేరింగ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రవక్తాత్మకమైనటువంటి వరము గనక లేదనుకోండి, ఆ కూలిపోయిన దాన్ని తిరిగి కట్టడము చాలా కష్టం. ఎంత జ్ఞానం ఉండనివ్వనండి, ఏముండనివ్వండి, వాట్ ఎవర్ మెడికల్ ఎంతగా డెవలప్ అవ్వనివ్వండి, ప్రవచనము లేకపోతే అది చాలా కష్టం. మనం ఒకసారి ఒక మెసేజ్ చూసాం. దేశ ఆర్థిక పరిస్థితిని ఒక ప్రవక్త ఎన్ని గంటల్లో మళ్ళా పునరుద్ధరణపరిచాడు? 24 hours. దట్ ఈజ్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద ప్రాఫెటిక్. ఎప్పుడు కూడా మనము, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ రియల్ సక్సెస్ఫుల్ క్రిస్టియన్, నీవు క్రైస్తవుడిగా నిజంగా విజయము, లాంగ్ టర్మ్లో నీ విజయం చూడాలి అనుకుంటే నీ హృదయంలో ఎప్పుడూ కూడా ప్రవచనాన్ని ఎదుగుతూ ఉండాలి. ఆల్వేస్ కంటిన్యూస్లీ సీక్ ద ప్రాఫెసీస్. ప్రాఫెసీ అంటే యూ కెన్ కాల్ ఇట్ సమ్ టైమ్స్ యాజ్ ద లైవ్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రాఫెసీ అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రవచనం చెప్పడమే కాదు, జీవము గల దేవుని వాక్యము జీవముగా నీ వద్దకు రావడము. దేంతో సమానము? ప్రాఫెసీ. Prophecy is something like bringing the word of God alive. అవునా?
ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని శక్తితో దాన్ని బోధించడము, శక్తితో నీవు దాన్ని ఎలుగెత్తి పెట్టి ప్రార్థన చేయడము, దట్స్ ఆల్సో ఎ ప్రాఫెసీ. యేసుప్రభు వారి ఆత్మ ఎవలో ఉందో వాళ్ళలో ప్రవచనాత్మకమైన ఆత్మ ఉందంట. దేర్ ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. సో ద ప్రాఫిటిక్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్. మరి 430 సంవత్సరాల బానిసత్వాన్ని మరి బయటికి తీసుకురావాలంటే దేవుడు ఎవరిని వాడాడో తెలుసా? మోషేని వాడాడు. మరి మోషేని ప్రవక్తగా చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. అవునా? రాజుగా చేయడానికి 40 సంవత్సరాలు వాళ్ళ డాడీకి పడితే దేవుడు మళ్ళీ 40 సంవత్సరాలు ఎడారిలో పెట్టి హీ మేడ్ హిమ్ ఎ ప్రాఫెట్ ఫర్ 40 years. తర్వాత మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎంతకాలం ఆలస్యమైనా పర్లేదు, ప్రవచనాన్ని ఎంతకాలం వెతికినా సరే వెతకడంలో 10 years వేస్ట్ అయినా 20 years వేస్ట్, నాకు ప్రవచనం రాలేదనుకో ఇంకో ఇయర్ స్పెండ్ చేయొచ్చు. జీవితాంతము స్పెండ్ చేసేయచ్చు నువ్వు ప్రాఫెసీ కొరకు. అవునా? నీకు 90 ఏళ్ళకి ప్రాఫెసీ దొరికింది అనుకోండి, నో ప్రాబ్లం. 90 ఏళ్ళకి ప్రాఫెసీ దొరికినా పర్లేదు. నీవు 120 ఏళ్ళు దాకా ఆ ప్రవచనాన్ని పట్టుకొని జీవించవచ్చు. హల్లెలూయా. ప్రాఫెసీ ఈజ్ దట్ ఇంపార్టెంట్. ప్రవచనం నీకు వచ్చిందా, నీ పరిస్థితులతో నీకు అవసరం లేదు. నీవు దూసుకొని వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. మరణ పడక మీద నీకు ప్రవచనం వచ్చిందా, నీ వయసు 30 ఏళ్ళు, నీకు క్యాన్సర్ వచ్చింది, చనిపోతున్నావు, ప్రవచనం వచ్చిందా, నీకు 2 పిల్లల్ని ఇస్తాను, తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళ మనవల పేర్లు పలానా పెట్టాలంటే నువ్వు నవ్వుతావు. రేపు చచ్చిపోయామంటే మనవల పేర్లు ఏందయ్యా, పిల్లల పేర్లు ఏంది, మనవల పేరు. కానీ అది ప్రవచనాత్మకంగా దేవుడిస్తే నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. నీవు స్వస్థపడి 30 ఏళ్ళకి 31వ సంవత్సరం 32 సంవత్సరం పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటాం అనమాట. ప్రాఫెసీ ఈజ్ సో పవర్ఫుల్. ఎందుకంటే అది సర్వశక్తి గల దేవుడు. అది ప్రాఫెసీ ఈజ్ దట్ కైండ్. అందుకనే ఆల్వేస్ సీక్ ద వర్డ్, ఆల్వేస్ సీక్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ప్రాక్టీస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని ప్రాక్టీస్ చేయాలి. 20 ఏళ్ళు బట్టి ప్రాక్టీస్ చేశాను నేను, ఒక్క వచనం వినబట్టలేదు నాకు. పావులు కళ్ళొస్తున్నాయి బ్రదర్, అంతే తప్ప ఎప్పుడు లైట్ వస్తూ ఉంటుంది, నా మాటలు నాకే వినబడుతూ ఉంటాయి, బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి, ఇప్పుడు వాయిస్ వినపడదు బ్రదర్. ఎత్తుకు ఇంకో 10 ఏళ్ళు, హల్లెలూయా. ఇంకో 10 ఏళ్ళ లేకపోతే ఇంకో 30 ఏళ్ళని ఎత్తుకో, హల్లెలూయా. ఇట్స్ వర్త్ సీకింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇట్స్ వర్త్ సీకింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. పక్కన వాళ్ళతో ఎంత టైం అయినా పర్లే ప్రవచనం ఎత్తుకో అని చెప్పండి. ఎంతకాలమైనా పర్లే దేవుని సన్నిధిలో ఆయన మాట కొరకు వేచి ఉండు అనండి. ఇట్ డజంట్ మ్యాటర్. నాకు 80 ఏళ్ళు అయిపోయి పళ్ళు లేవు, ఎత్తుకో. యూ క్యాన్ సీక్ గాడ్. ప్రొఫెసీ ఈజ్ నెవర్ టూ లేట్. ప్రవచనం ఎప్పుడు అది ఇంకా అంతా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, జబ్బులు వచ్చేసాయి, రేపు పోయేవాడు నాకెందుకంటారా, ఎత్తుకు ప్రవచనం. నీ జీవితం మళ్ళీ మొదలవుతుంది. హల్లెలూయా. యువర్ లైఫ్ క్యాన్ బిగిన్ అగైన్ బై ద ప్రాఫిటిక్. పాపంలో పడిపోయావా, కూరుకుపోయావా, ఇక నేను జీవించలేను, నా పని అయిపోయింది అనుకుంటావా, సీక్ ద ప్రాఫెసీ. అప్పుడు దేవుడిని అడుగు. గాడ్ కెన్ టాక్ టు యూ. హీ విల్ సెండ్ ఎన్ ఏంజల్, హీ విల్ సెండ్ ఎవరో ఒకళ్ళు, సైనికుడో, ఇంట్లో వాళ్ళు, సమ్ పీపుల్, సమ్ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ will come and tell you a prophecy. ఎతకాలన్నమాట. సీక్ దిస్, ఆల్వేస్ సీక్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇదే నీకు జీవాన్ని ఇస్తుంది అనమాట. ఎంతకాలం రోగాలు ఉన్నాయి బ్రదర్, 30-40 ఏళ్ళు, ఆఫ్టర్ 70 years, 70 ఏళ్ళ తర్వాత అసలు ఆ మందిరం అనేది ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడని మర్చిపోయారు యూదులు. అప్పుడు దేవుడు జకర్యాను ఉపయోగిస్తాను అనమాట. హీ ఈజ్ యూజింగ్ ప్రాఫిట్స్. మీరు చూస్తే జకర్యా, హబక్కూకు, నహూము, ఆమోసు, యావేలు, దీస్ ఆర్ ఆల్ ప్రాఫిట్స్. ఎహెజ్కేలు, దానియేలు, యెషయా, జెర్మియా, ఐజయా, ఆల్ కీర్తనలు, ఎవ్రీథింగ్, ఆల్ ఆర్ ప్రాఫిట్స్. న్యూ టెస్ట్మెంట్ కూడా మాథ్యూ, మార్క్, లూక్, వీళ్ళందరూ ఎవరు? ప్రాఫిట్స్ అండ్ అపోస్టల్స్. అందుకనే అపవాది ప్రవక్తలు, అపోస్తులు అనే పునాదిని తీసివేశాడు. వెన్ యూ గెట్ అ ప్రాఫెసీ, నీకు పెళ్ళవద్దు అనుకుంటున్నావా, వెయిట్ ఫర్ ఎ ప్రాఫెసీ. ఆస్క్ గాడ్. చదువు బైబిల్లో, ఆ వాక్యం మాట్లాడే వరకు చదువు. ఆదికాండం నుంచి ఒక ఆమె చదివింది, ప్రభువా నేను సంవత్సరం నుంచి ప్రతిరోజు 30 రోజుల్లో బైబిల్ ముగించేస్తున్నాను, నేను ఒక్క వచనంతో కూడా మాట్లాడలేదు ప్రభువా అని నన్ను వచ్చి అడిగింది. నేను చెప్పాను ఇంకో 10 ఏళ్ళు చదవమ్మా అన్నాను. యా, ఇట్స్ వర్త్. సంవత్సరం అంతా చదివిందంట, 30వ తారీఖుల్లో బైబిల్ ముగించేసిందంట. షీ యూస్ టు ఫినిష్ బైబిల్. ఒక్క వచనం నుంచి కూడా మాట్లాడలేదండి ప్రభువా అని అడిగిందంట. ఆఫ్టర్ రీడింగ్ ద బైబిల్ ఫర్ 1 year, ఐ సే ప్రే ఫర్ 1 more year ఆర్ ప్రే ఫర్ 10 years. ఇట్స్ వర్త్. పక్కనతో చెప్పు, ప్రవచనం విషయం ఎప్పుడు నీకు బోర్ కొట్టకూడదని. యా, ఉద్యోగం బోర్ కొట్టచ్చు, డబ్బులు బోర్ కొట్టచ్చు. ప్రాఫెసీ షుడ్ నెవర్ బీ బోర్డ్. హల్లెలూయా.
ప్రాఫెసీ. ఎందుకంటే ఈ ప్రవచనం నీకు ఎప్పుడైతే బోరు కొట్టదో నీవందరినీ ప్రేమిస్తూనే ఉంటావు. నీ భార్య బోరు కొట్టదు, పిల్లలు బోరు కొట్టరు, అందరూ బోరు కొట్టరు. హల్లెలూయా. ద ప్రాఫెసీ, ద డెవిల్ ఈజ్ ద లయర్. ఓకే, సో ఈ జకర్యా ఎలాగ వీళ్ళిద్దరిని ఉపయోగించి కడుతున్నాడో చూద్దాం. దేవుడు ఎలా జకర్యాని ఉపయోగించి మళ్ళా ఈ మందిరాన్ని కడుతున్నాడో చూద్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడెను. జకర్యా కనబడిన దర్శనం అనమాట. నేను తేరు చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడను. కొలనూలు అంటే కొలిచే ఒక ఇన్స్ట్రుమెంట్, కొలిచే ఒక కొలత అనమాట. అది ఒక రాయి అవ్వచ్చు, ఒక రాడ్ అవ్వచ్చు, లేకపోతే స్కేల్ అవ్వచ్చు, దారం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. చదవం. నీవెక్కడికి పోవచ్చున్నావని నేను అతన్ని అడగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంత అయినది కొలిచి చూడబోచున్నాను అనెను. చూడండి, ఈ ప్రవక్తకి చూపిస్తున్నాడు అనమాట. దేవుడు చూపిస్తున్నాడు. ఒక దూత ఒక కొలిచే ఒక వస్తువుని పట్టుకెళ్ళి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నావు అంటే యెరూషలేము కొలవడానికి వెళ్తున్నాను అంటున్నాడు. చదవండి. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొని వచ్చెను. రెండవ దూత పరుగెత్తిపోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనుకి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. చూసారా, ఏ యెరూషలేము అయితే 70 ఏళ్ళు లేదో ఆ యెరూషలేముకి ఏమని ప్రకటించమని చెప్తుందంట ఈ రెండవ దూత. అవునా, యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని, అవునా, ఈ వననుకి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, ఎ ప్రాఫెసీ. ఒక పశువు లేదు అక్కడ, ఏలేవాడు ఒక్కడూ లేడు, ఒక మనిషి లేడు. ఇప్పుడు యెరూషలేము ఖాళీగా పడుంది 70 ఏళ్ళు. అలాంటి యెరూషలేము ఇప్పుడు మందలతో నిండిపోయి బోర్డర్స్ ఉండవంట. హల్లెలూయా. అంటే హీస్ టేకింగ్ ఎ బౌండరీ టు టెల్ దట్ దేర్ ఆర్ నో బౌండరీస్. హల్లెలూయా. దట్స్ వాట్ ద ప్రొఫెటిక్ కెన్ రిస్టోర్ బ్యాక్. తరతరాల నుంచి ఎవరైతే దరిద్రంలో ఉన్నారో, తరతరాల నుంచి మీ డాడీకి షుగరు, మీ తాతకు షుగరు, మీ ముత్తాతకు షుగరు, నీ నుంచి ఆరోగ్యం, నీకు ఆరోగ్యం, మీ కొడుకు ఆరోగ్యం, నీ మనవడికి ఆరోగ్యం. హల్లెలూయా. తాత ముత్తాతల నుంచి అప్పులే, కానీ నీ నుంచి నువ్వు కోటీశ్వరుడు, నీ మనవడు కోటీశ్వరుడు, నీ మనవడు కోటీశ్వరుడు కాబోతున్నాడు. హల్లెలూయా. ఎ ప్రొఫెటిక్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ నేచర్. ద ప్రొఫెటిక్ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ నేచర్. కొంతమందికి ఫ్యామిలీలో డైవర్సెస్ ఉంటాయి, కొంతమందికి డిలేస్ ఉంటాయి పిల్లలు పుట్టడంలో, కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. వీ డోంట్ నో. కొంతమందికి ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ డిఫరెంట్ డిసీజ్. బట్ ద ప్రొఫెటిక్ క్యాన్ చేంజ్. ఇలాంటి భయంకరమైనటువంటి యెరూషలేముని ఈ ప్రవచనము ఎలా పునరుద్ధానపరుస్తుందో చూడండి. చదవమ్మా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. దేనికైతే మహిమ లేదో, దేన్నైతే దోచుకొని పోయారో, ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? దానికి నేను ప్రాకారముగా ఉంటాను. అందుకే దూత పట్టుకెళ్తాను. దానికి ప్రాకారముగా ఉంటాను, దాని మధ్య నివాసి అయి మహిమకు కారణముగా ఉండను. హల్లెలూయా. ఇఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ, గ్లోరీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ. హల్లెలూయా. అందుకనే నీ నుంచి మహిమ బయటకు వచ్చే వరకు వెతకాల దేవుణ్ణి. Never stop seeking God at one stage. Don't be satisfied at one level of glory. If you are satisfied at some level of glory, you will get saturated and soon decompose. Don't stay at the same level. Never stop seeking God about the prophetic. If one prophecy is wearing out, seek for another prophecy. ఒక ఉద్యోగం పోతే ఇంక మానేస్తావా? ఇంకో ఉద్యోగం వెతుక్కుంటావు. సో a prophecy protects your future and keeps you secure. అందుకే you should ask God, spend time with God. What am I supposed to do? నేను ఏం చేయాలా? ఎలా ప్రయాణించాలా? ఏంటి? That will bless you every year. నీకు ఫ్రెష్ అనాయింటింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ దేవుడు చూద్దాం. లెట్ us read. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అంటే ఇంత శిథిలమైపోయినటువంటి యెరూషలేమును ఇలా చేయగలడా? చేయగలడు. నీ జీవితాన్ని సంవత్సరం అలాగే చేస్తాడు దేవుడు. హల్లెలూయా. హీ క్యాన్ డూ ఇట్. అవునా?
నీ ఇల్లంతా డిఫరెంట్, మంచి గ్లాస్ ఐటమ్స్ తోటి, హల్లెలూయా, అవునా, మంచి ఫ్లోరింగ్ తోటి, మంచి లాను, మంచి కారు, ఈ బస్సు ఎక్కి 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 ఈ ఆటో ఎక్కి నడిచి 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 అలవాటు అయిపోయాయి ఈ కాళ్ళకి. గాడ్ క్యాన్. ఉన్నాయి కొంతమంది ఏమో ఏం కొన్నవాళ్ళు అన్నీ ఉండి అన్నీ పోయాయి బ్రదర్, సబ్ చేయలేగయా, ఊడ్చుకు చేయలేగయా, మొత్తం అన్నీ ఊడ్చిపెట్టుకుపోయాయి బ్రో, ఏమీ లేవు ఇప్పుడు బ్రదర్. ఎలా ఊడ్చిపెట్టిపోయాయి అలా ఊడ్చిపెట్టుకొని వస్తాయి నీ దగ్గరికి మళ్ళీ. హల్లెలూయా. ద ప్రాఫెటిక్ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అదే చెప్తున్నాడు దేవుడు. యెరూషలేము ఎలాగైతే ఖాళీ అయిపోయిందో అలాగే దాన్ని నేను నింపుతాను, దేని మధ్య ఉంటాను, మళ్ళా దానిని మహిమకు కారణంగా చేస్తాను. ద ప్రాఫెటిక్ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ లాస్ట్. దట్ ఈస్ హౌ పవర్ఫుల్ హిస్ ప్రాఫెసీ. ఎ విజన్ ఫ్రమ్ గాడ్, ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్, ఎ వాయిస్ ఫ్రమ్ గాడ్. చదవాలి ఈ వాక్యం, ఇంట్లో కూర్చొని చదువుతూ ఉండాలి, ఏది పడితే చదువుతూ ఉండాలి. అలాగా మాథ్యూ, మార్క్, లూక్ ప్రవేశంగా అయిపోయిందా, మళ్ళీ జెనసిస్ నుంచి మొదలుపెట్టు. ఎక్కడో ఒక చోట దేవుడు పట్టుకొని మాట్లాడతాడు. ఆ సంవత్సరం వాగ్దానం, ఇంకంతే, ఇంక ఆఫీస్కి వెళ్ళు, ఎవడేమనుకోండి నీకు అనవసరం. హల్లెలూయా. యూనో దట్స్ వాట్ గాడ్ టోల్డ్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాంతో చెప్తాడు. అబ్రహాము మొదట ఒక రాజు దగ్గర భయపడతాడు. ఒక రాజుకి భయపడి అబద్ధం ఆడినప్పుడు దేవుడు చెప్తాడు, అబ్రహామా నీవు మంచి వృద్ధాప్యమందు మరణిస్తావు అంటాడు. హల్లెలూయా. ఫినిష్. ఈలోపు అబ్రహాముకి ఎంతమంది ఏం చేద్దాం అనుకున్నా 175 ఏళ్ళ వరకు ఆ రాజుల మధ్యలో, సింహాల మధ్యలో అబ్రహాముకి తిరుగులేదు. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ హ్యాస్ సెటిల్డ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. 75 ఏళ్ళకి మొదలుపెట్టాడు, 175 ఏళ్ళు, 100 ఏళ్ళ పాటు సేఫ్ జర్నీ. 100 years of safe journey was bought by one word from God. నిన్ను శపించి వాడిని నేను శపిస్తాను అంటాడు. అందుకే ఫరోన్ అంటాడు, నువ్వు చచ్చిన వాడివే వదిలా అంటాడు. వన్ ప్రాఫెటిక్ వర్డ్ can make your life secure and have a good finish. నీ జీవితము ఘనంగా ముగించాలనుకుంటున్నావా? సీక్ ద వాయిస్ ఆఫ్ గాడ్. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ జీవితము ఘనంగా ముగింపబడాలంటే దేవుని స్వరాన్ని వెతుకు అన్నాడు. దేవుని స్వరాన్ని వెతకడానికి ముఖ్యమైన యంత్రం ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ బిగిన్ విత్ ద వర్డ్ అండ్ దెన్ ప్రే అండ్ దెన్ ఫాస్ట్ and then ask God, then listen to the word. The best way to seek is the word, the Bible. Read it. చదివేశాను కదా, లేదు, సీజన్ వచ్చినప్పుడు ఫ్రెష్గా చదువు. మళ్ళా హల్లెలూయా. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెష్గా చదువు. యూనో ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ద బైబిల్ ఈజ్ సో ఫ్రెష్ టు మీ. 24 సంవత్సరాల నుంచి చదువుతున్నాను ఈ బైబిల్. నౌ ఐ రీడ్ ఇట్ అగైన్. ఇట్ ఈస్ సో ఫ్రెష్. ఐ సీ ఇట్. వావ్, ద బైబిల్ ఈజ్ సో స్వీట్. వాట్ ఎ నైస్ ఫ్రాగ్నెంట్. ఎంతమందికి బైబిల్ ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ బైబిల్ టు బీ ఫ్రెష్? ఈ రోజు నుంచి మీ అందరికీ బైబిల్ సూపర్ ఫ్రెష్గా ఉంటుంది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ వాంట్ ఇట్, గాడ్ విల్ గివ్ యూ. నేను ఇన్ని వచనాలు చదివాను బ్రదర్, నాకేమీ అర్థం కాలే, ఒక్కటి నా మెదడుకి ఎక్కలే. బట్ గాడ్ విల్ గివ్ యూ ఫ్రెష్ ఐడియా, ఫ్రెష్ థాట్. హల్లెలూయా. ఓకే, చదవమ్మా, కంటిన్యూ రీడింగ్ ద బైబిల్. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారా, ఒక వాక్కు అన్నమాట. ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా ఎలాగా వాక్కును మారుస్తాడో దేవుడు బయలుపరుస్తున్నాడు అన్నమాట. హౌ గాడ్ కెన్ యూజ్ ద ప్రాఫెసీ అండ్ చేంజ్ ద సీజన్స్ ఆఫ్ యువర్ టైం. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళ కాలాన్ని యెహోవా వాక్కు మార్చివేస్తుంది. అందుకే యెహోవా వాక్కుని ఎప్పుడు వెతుకుతూనే ఉండాలి. మళ్ళీ చెప్పండి పక్కన వాడితోటి, యెహోవా వాక్కుని ఎప్పుడు వెతుకుతూనే ఉండాలని చెప్పండి. కీప్ సీకింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ విచ్ బ్రింగ్స్ రెస్టోరేషన్. చదువు, కంటిన్యూ. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూసారా, హౌ ప్రొఫెసీ ఈజ్ ఎంకరేజింగ్ దెమ్. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి. మీరు అనుకోవచ్చు ఇది గతించిపోయింది బ్రదర్, ఇది హిస్టరీ, ఇది ఒక చరిత్ర అనుకోవచ్చు. మామూలుగా చూస్తే, లాజికల్గా చూస్తే ఇది చరిత్ర, కానీ ఇది జీవించుచున్న వాక్యం అని వాక్యమే చెప్తుంది. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము. సో బైబిల్ ఈజ్ నన్ అదర్ దాన్ ద వర్డ్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. పక్కనతో చెప్పండి, బైబిల్ జీవించుచున్న దేవుని వాక్యము అని చెప్పండి. ఒక్కొక్కసారి
నీకు బాగా ఇబ్బందులో ఉన్నప్పుడు చూడండి, ఏ పేజ్ అన్నా తీసి చదువు, యోహానుది, మార్క్ది, ఏ అధ్యాయము అన్నా తీయి, అవునా? ఏదో ఒక అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడతాడు. సమ్ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ టు రీడ్, కీర్తనలు చదువుకో. బిగిన్ ఫ్రమ్ సామ్స్ చాప్టర్ 1. కీర్తనలు మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటే, లేదా 23, 91 ఉన్నాయి, అవునా? కొన్ని ఫెమిలియర్ వర్సెస్ 103, 107, 41, 49, కొన్ని ఫెమిలియర్ వర్సెస్ ఉన్నాయి. అవి చదువుకో, దేవుడు వాటి ద్వారా మాట్లాడతాడు. చదివినయే మళ్ళా చదువు, కానీ ఆ సమస్యలో నీకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చదువమ్మా 7. బబులోను దేశంలో నివాసివగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అంటే ఎందులో అయితే మీరు చెరలుగా ఉన్నారో అందులోంచి దేవుని వాక్కు మనల్ని ఏం చేస్తుందంట? విడిపిస్తుందంట. గాడ్ కెన్ సెట్ us ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్. వీఆర్ స్టక్డ్ అప్. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని దలచి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, అసలు వాళ్ళే చెరలుగా పట్టుకుపోయి 70 సంవత్సరాలు వాళ్ళ కింద చెరగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు వచ్చేయమంటున్నాడు. ఏమని ఉంటుందా? కెన్ యూ డేర్ టు కమ్ అవుట్? 70 సంవత్సరాలు వాళ్ళ కింద బబులోన్లో చెరలుగా ఉండి, బానిసలుగా ఉండి, వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ, ఇప్పుడు దేవుడు వచ్చేయమంటే రాగలరా వాళ్ళు? ఎవరైనా సరే, ఎవరికైనా సరే కనీసము ఆ ధైర్యం అన్నా వస్తుందా? ఉండదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, అందులోంచి తప్పించుకొని రండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ముట్టుకుంటే నా కనుపాపను ముట్టుకున్నట్టు అంట. ఎప్పుడు? అప్పుడా? ఇప్పుడా? ఇప్పుడు. ఒకప్పుడు ఈ రోగం తగ్గలేదు బ్రదర్, ఒకప్పుడు ప్రేయర్ చేశాను తగ్గలేదు, ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను తగ్గలేదు, ఒకప్పుడు ఈ మందు వేసుకున్నాను తగ్గలేదు, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మళ్ళా ఆ మందు వేసుకో. అది వేసుకోకుండానే నోట్లో నాలుకంటిన వెంటనే రోగం పోతుంది. ఇప్పుడు హల్లెలూయా. సమ్ టైమ్స్ యూ డోంట్ నో హౌ గాడ్. ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేస్తుండగానే అంతకుముందు 10 ఏళ్ళు ప్రార్థన చేసావు, తర్వాత ప్రార్థన మానేసావు. ఆ తర్వాత దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పినప్పుడు నీవు మందిరము గేట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే స్వస్థపడతావు నువ్వు. హల్లెలూయా. ద ప్రొఫెటిక్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అందుకనే అంతకుముందు దేవుని స్వరము వేరు, ఇప్పుడు దేవుని స్వరం వేరు అని పక్కనతో చెప్పండి. ఎస్, యూ డోంట్ నో. గాడ్స్ వాయిస్ చేంజెస్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అప్పుడు నీ అవిధేయత వల్ల వాళ్ళు ఏం చేశారు? నిన్ను చెరగ పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఎంత మొరపెడుతున్నా దేవుడు నిన్ను ఏమనలేదు. నన్ను నువ్వు ముట్టుకున్నా, నా ప్రార్థన నన్ను ఏం చేసినా సరే నేను నిన్నేమి చేయను. మరి అదే దేవుడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? నేను ఇప్పుడు తప్పించుకొని వచ్చేస్తే వాళ్ళ నుంచి వాళ్ళు చంపేస్తారు నన్ను. వాళ్ళు ఒకప్పుడు మా బలమైన దేశాన్ని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగ మళ్ళా నా దేశం మనల్ని ఎలా రమ్మంటున్నాడు దేవుడు బయటికి? హౌ కెన్ ఐ కమ్ అవుట్? ఎలా రా? వాళ్ళు అంటారు, ఏంది ఎక్కడికి వెళ్తున్నావు? 70 ఏళ్ళు బట్టి ఉన్నావు, ఇంకా సిగ్గులేదంటే వెళ్ళిపో. ఎప్పుడైతే ప్రవచనాన్ని ఆధారం చేసుకుని వెళ్తున్నావో నిన్ను పట్టుకున్నవాడు యెహోవా కన్నును ముట్టుకున్నవాడు అంట. సో ప్రొఫెసీ, ఎవరైతే నేను ఇప్పుడు దాకా హింసించారో, ఏ రోగం అయితే బాధ పెట్టిందో, ఏ అప్పులైతే బాధ పెట్టాయో, ఏ సంసారం అయితే ఇడిపోయే స్థానంకి వచ్చిందో, ఇప్పుడు ప్రవచనము దాన్ని 100 రెట్లు కాపాడడానికి సిద్ధంగా ఉంటుంది. ద ప్రొఫెసీ కెన్ రిస్టోర్ యూ బ్యాక్. ఎన్నిసార్లు చేశాను బ్రదర్ ఈ బిజినెస్, లాస్. ఎన్ని ప్రేయర్లు చేశాను, ఎన్ని చర్చిలకు వెళ్ళాను, ఎన్ని మొక్కులు మొక్కాను, మీకేం తెలుసు? ఇప్పుడు మీరు మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టమంటారేంటి? 20 సార్లు చేశాను, ఇప్పుడు మళ్ళా చేయమంటారా? ఒక్కొక్కసారి దేవుడు చెప్తాడు చెయ్యాను, ఈసారి మొదలుపెట్టు. వ్యాపారములు అందరికంటే ఆ 10-20 సంవత్సరాల వ్యాపారములు, అన్ని వ్యాపారాల కంటే నీ వ్యాపారం ఎదిగిపోతుంది పైకి. హల్లెలూయా. సమ్ టైమ్స్ యూ డోంట్ నో హౌ ప్రొఫెసీ ఇస్. గాడ్ ఈస్ నాట్ టెల్లింగ్ వాక్ అవుట్. ఇప్పుడు రా, ఉన్న ఊళ్ళోంచి పట్టుకెళ్ళిపోయారు నన్ను, ఇప్పుడు అక్కడి నుంచి రావాలా నేను? ఏదో నన్ను ఇలా ఉండే జకరియా ఎందుకు అంటున్నారు. బట్ జకరియా ఇస్ టెల్లింగ్ కమ్ అవుట్. నిన్ను ఎవరైనా ఒకవేళ ఆపితే ఎవరిని పట్టుకున్నట్టంట? అసలు నీకంటి పాప నువ్వు పట్టుకోగలవా? పట్టుకొని చూడు నీకంటి పాపని. పక్కల కంటి పాపని పట్టుకొని చూడు, ఇలాగా పట్టుకోగలిగావా? చూడు ముసేస్తున్నాడు. దే విల్ క్లోజ్. నీ కంటి పాపనే పట్టుకోలేవు నువ్వు. అలాంటిది సర్వశక్తి గల దేవుని కంటి పాపను పట్టుకోవడం అసంభవము. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఎ ప్రొఫెసీ, వెన్ ప్రొఫెసీ ఈజ్ గివెన్, ఒక ప్రవచనం కనుక ఇస్తే దాన్ని నెరవేర్చడానికి దేవుడు తన సర్వశక్తిని ఉపయోగిస్తాడంట. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఇఫ్ ఐ గివ్ యూ ఎ ప్రొఫెసీ,
ఐ విల్ సీ దట్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి పక్కన వాళ్ళతోటి, కాబట్టి దేవుని స్వరాన్ని ఎప్పుడు వెతుకుతూనే ఉన్నాను. నీవు హాస్పిటల్ బెడ్లో ఉండి, ఐసీసీయూలో ఉండి, కొన ఊపిరితో ఉండి డాక్టర్ చెప్పాడు అనుకో, 10 నిమిషాలు మ్యాక్సిమం పోతాడు. అప్పుడు కూడా ఎతకాలి, ప్రభు ఒక మాట చెప్పవా అని. ఎవరిని అడిగారు అనుకోని, ఆఖరి కోరిక ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఒక మాట చెప్పమను. చాలు, ఐసీసీయూలోంచి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక 40-50 ఏళ్ళు బతుకుతావు నువ్వు. వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దిస్ బై ఎక్స్పీరియన్స్. యూనో 1993 3 వేళ్ళు ఎత్తుకాను నేను. 1990, 1991, 1992, 93లో దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు, నేను నిన్ను వాడుకుంటాను. దట్స్ ఇట్. ఆ తర్వాత 12 ఏళ్ళు నన్ను వాడుకోలే, కనపడలేదు అసలు. ఎన్నిసార్లు మొరపెట్టినా కనపడలే. 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వాడుకుంటాను అంటాడు. ఇప్పుడు ఎక్కడ పోయావు నువ్వు? ఇప్పుడు దాకా నిన్ను సిద్ధపరిచా కదా, చపాతీ రెడీ అయింది ఇప్పుడే. అప్పుడు దాకా పిండి పిసిక, ఇప్పుడు రోస్ట్ అయిపోయావు, చక్కగా ఉన్నావు, ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు అందుకేనా ఈ పులుసు అంతానే? మరి అందుకే. Then I came back. Then God used me mightily and He's still using me. Hallelujah. A prophecy can bless you and deliver you. So it's never too late. ఈరోజు ఎవరు ఈ సంవత్సరము ఏ కృంగిదల్లో ఉన్నా, మొదటి రోజు చెప్పిన 15వ తారీఖు ప్రవచనాలు అందరి జీవితాల్లో నెరవేరుతాయి. విజయోత్సాహము, ఇంకోటేంటి అద్భుత రీతిగా నీకు ఆశీర్వాదం, సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ అండ్ ప్రాస్పరిటీ అండ్ విక్టరీ విల్ కమ్ టు యూ. సో ఎ ప్రాఫెసీ విల్ రిస్టోర్ నో మ్యాటర్ వాట్ యువర్ సిచ్యువేషన్ ఇస్. సీక్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. హెజ్కియా అవునా, ఆఖరి నెలలో ప్రవక్త వచ్చి చచ్చిపోతావు అని చెప్పినప్పుడు ఏం చేశాడు? అవునా, గోడ తట్టు తిరిగి, నాయన నేను చచ్చిపోతే ఎలాగా, ఈ రోగం నన్ను ఏమైనా చేయి, నేను ఆ పని చేసా ఈ పని చేసా, ప్లీజ్ దేవా అని మళ్ళీ ప్రవక్త చెప్తాడు. ప్రవక్త వెళ్ళు 15 ఏళ్ళు పొడిగించు. హల్లెలూయా. God, one word can extend your life and bring glorious blessings. చదవం, read. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను దోచుకున్నారో, ఒకవేళ వాళ్ళు నిన్ను ఆపితే నేను చెయ్యి ఆడిస్తానో, వాళ్ళు నీకు దోపుడు సొమ్ము అవుతారంట. హల్లెలూయా. A prophecy can reverse the situation. పక్కనతో చెప్పండి, ప్రవచనము నీ పరిస్థితిని తారుమారు చేయగలదని చెప్పండి. A prophecy. ఈరోజు విన్న వాక్యము అందరి దరిద్రాలని, వ్యాధుల్ని తారుమారు చేస్తుంది ఈరోజు. హల్లెలూయా. అందరి దురలవాట్లని తారుమారు చేస్తుంది. హల్లెలూయా. సాయంకాలం అయితే మందు బాటలు పెట్టి తాగేవాడు ఇప్పుడు టీతో సరిపెట్టుకుంటాడు. ఒక చిన్న కప్పు టీ, అల్లం టీ అంటాడు, రైట్, మసాలా చాయ్, ఫినిష్, క్లోజ్. రాత్రి పడుకునే ముందు గ్లాస్ మజ్జిగ అంటాడు, క్లోజ్. గాడ్ కెన్ చేంజ్ దట్ సిచ్యువేషన్. ప్రభువా ఇది ఇంతకాలం మారలేదు, మారతాడంటవా? నీవు దేవుని స్వరాన్ని వెతుకు, ఎందుకు మారడు? బైబిల్ పెట్టుకొని కూడా సేవ చేసేస్తాడు క్యాండిడేట్. హల్లెలూయా. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్. ఇరిగిపోయింది నా జీవితం, ఇలా అయిపోయింది, భర్త వదిలి వెళ్ళిపోయాడు, ఏకాకని అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఏం చేయను ప్రభువా? ఉరేసుకొని సావాలా? ట్యాంక్ బండ్ దగ్గర చెప్తా ఉంటారు, పోలీసులు చెప్తారు. ఇప్పుడు ప్రతిరోజు ప్రతి నెల కనీసం 100 కుటుంబాలనైనా వాళ్ళు కాపాడతారండి చనిపోకుండా. ఎవ్రీ మంత్ దే స్టాప్ అట్లీస్ట్ 100 people ఫ్రమ్ డ్రౌనింగ్ ఇన్ ట్యాంక్ బండ్. హోప్, నిరీక్షణ ఉందా? లేదు, నిరీక్షణ లేదు. సంఘానికేమో నా బతికే బాలేదు, మీకేం చెప్పను, నీకేం ప్రేయర్ చేయను అని సంఘం పరిస్థితి. కానీ ఈ సంవత్సరము సంఘానికి నిరీక్షణ వచ్చి, సంఘము ద్వారా లోకానికి నిరీక్షణ. హల్లెలూయా. అందుకే దేవుడు యెరూషలేమును మళ్ళా పునరుద్ధానపరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పాడు, ఇంతకాలం నువ్వు దోపుడు సొమ్మయ్యావు, ఇప్పుడు నేను నిన్ను వెళ్ళమంటున్నప్పుడు వెళితే నిన్ను ముట్టుకున్నవాడు నా కంటి పాపను ముట్టుకున్నాడు, నేను నా చెయ్యి ఆడిస్తాను, నీకు వాళ్ళు ఏమవుతారంట? దోపుడు సొమ్ము అవుతారంట. దట్స్ హౌ పవర్ఫుల్ ఇస్ ప్రాఫెటిక్. ఇప్పుడు దాకా వ్యాధులు నిన్ను పరిగెట్టించాయి, ఈ నెల నుంచి మీరు వ్యాధులను పరిగెట్టిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీవు అప్పులు ఎత్తుక్కుంటా వచ్చావు, అప్పులు ఎత్తుక్కుంటా, ఎవడప్పిస్తాడా, ఎక్కడో తాకట్టు పెట్టుకున్నావా, ఎవడో వడ్డీకిస్తాడా? అవునా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్. అయితే దేవుడు ఒక్కడే అన్లిమిటెడ్ అనమాట. హీ స్టిల్ అవైలబుల్, ఆల్వేస్ 24 hours. సో హీ వాంట్స్ టు గివ్ యూ హోప్. నిరీక్షణ నీకు ఇద్దామని చూస్తున్నాడు అనమాట దేవుడు. అందుకే సంఘం ఎప్పుడూ కూడా సీక్ ద ప్రాఫెటిక్ ఆల్ యువర్ లైఫ్. సీక్ ద ప్రాఫెటిక్. చదవం.
సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతను, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. చూడండి, ఇప్పుడు దాకా బానిసత్వంలో ఉన్న మీకు ఏం చెప్తున్నాడు దేవుడు? మీ మధ్య నివాసము చేస్తున్న సంతోషముగా ఉండి పాటలు. ఇదేంటిది? ఎ ప్రాఫిటిక్ కెన్ చేంజ్ యువర్ మౌర్నింగ్ ఇంటూ జాయ్. హల్లెలూయా. దేవుని వాక్యము నీ దుఃఖ దినాన్ని ఆనంద దినాలుగా మార్చగలదు. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, దేవుని వాక్యము నీ దుఃఖ దినాల్ని ఆనంద దినాలుగా మార్చగలదు అని చెప్పండి. The prophetic can change your seasons and times and totally bring peace in your life. చదవమ్మా 13 వరకు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతను, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ఎవరికైతే మీరు భయపడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని హత్తుకుంటారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. Whom you are scared, they will come and they will hug you and they will surrender to you. నిన్ను ఇబ్బంది పెట్టు వారందరూ ఆయన ఒక్క మాట మాట్లాడితే వాళ్ళందరూ నీకు లోపడతారంట. హల్లెలూయా. Your problems has to bow down to you. If God speaks a voice. ఎందుకు ఇంతమంది ఇక్కడ చేరుకుంటున్నారు ఈ మీటింగ్లో? Why people gather like this? Why? ముందు 10 మంది ఉండేవారు. ఎందుకు? ఈ వచనము 10 మందిని విడిపించింది. 10 మంది, 20 మంది, 20 మంది, 100 మంది, 100 మంది, 1000 మంది. హల్లెలూయా. Prophetic always brings deliverance. ఈ వాక్యాన్ని ఎలా బోధించినా, ఈ వాక్యాన్ని ప్రవచనకంగా బోధిస్తే ఏమిస్తుందంట? విడుదల. The word can bring deliverance if it is a prophetic word. చదవను. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. చూడండి, ఇప్పుడు దాకా కోరుకోలేదంట. 70 సంవత్సరాలు వదిలేసిన దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, ఇకను ఆయన యెరూషలేమును. ఇప్పుడు దాకా మరి ఎందుకు కోరుకోలేదు? ఇప్పుడు దాకా నన్ను ఎందుకు బ్లెస్ చేయలేదు? ఇప్పుడు దాకా నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఇప్పుడు దాకా నన్ను ఎందుకు ఆదుకోలేదు? వై? ఈ ప్రవచన వాక్యము నీకు చేరే వరకే. హల్లెలూయా. ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం యొక్క ఈ వారం నుంచి దేవుడు నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. ద ప్రొఫెటిక్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. జనరేషన్స్, తరాల దరిద్రాన్ని, తరాల బాధలని, తరాల కష్టాలని ప్రవచనము మార్చివేస్తుందంట. యూనో, అందుకనే డోంట్ రీడ్ ద బైబిల్ విత్ ద మైండ్. నన్ను వెతుకువాడు దేంతో వెతకాలంట? ఆత్మతోటి, సత్యముతోటి. యూనో, దిస్ బైబిల్ ఇఫ్ యూ ఆర్ రీడ్ విత్ మైండ్, నీ మైండ్తో చదివి నువ్వు మొత్తం బట్టి కొట్టా నీకు ఉపయోగపడదు. దర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్. అందుకే అంటాడు, లోకము ఈ ఆత్మను ఎరగదు. పక్కన వాళ్ళని చెప్పండి, నువ్వు దాన్ని ఎరుగుతావని చెప్పండి. యూ నో ద స్పిరిట్. You know the Spirit. The world doesn't know the Spirit. You know the Spirit. The Spirit will teach you the word. ఈ ఆత్మ ఈ వచనాన్ని ప్రవచనాత్మకమైన వచనంగా చేస్తుందంట. హల్లెలూయా. The Spirit will transform the word of God into the prophetic word. Hallelujah. Which brings deliverance. లేకపోతే ఈ వచనాలు ఎన్ని నీ ఇంట్లో పెట్టుకున్నా, ఎంత బైబిల్ తల కింద, ఛాతులో, అక్కడ ఇక్కడ, నడుము మీద, నెత్తి మీద, ఎక్కడ పడుకున్నప్పుడు మొత్తం ఈ ఒళ్ళంతా బైబిల్ పెట్టుకున్నా నీకు ఏం జరగదు. ఇంక నొప్పి కూడా పోదు. అదే ఈ బైబిల్ నుంచి ఒక ప్రవచనం వెతికామనుకో, దేవుడు చెప్పాడు అనుకో, లాజరును లేపినట్టు నేను లేపుతాను అన్నాడు అనుకో, ఆ రోజుతో నీ రోగాలు అంతం. ఇఫ్ ద స్పిరిట్ క్యాన్ గివ్ ఎ వర్డ్, ఆల్వేస్ సీక్ ద ప్రొఫెటిక్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చదవమ్మా 13 లాస్ట్ వర్స్. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఒక్కొక్క టైంలో దేవుడు కావాలని ఆ కష్టము గుండా వెళ్ళాడు. నువ్వు చనిపోయావా? చావలే. చాలా మంది ఈ కష్టకాలంలో చనిపోదాం అనుకున్నారు, కానీ చావలే. ఆయన అక్కడ కూర్చొని ఉన్నా, హీఈస్ ప్రిజర్వింగ్ యూ, నిన్ను కాచి కాపాడుతున్నాడు. కానీ ఇప్పుడు నిన్ను విడిపించి, హెచ్చించి, నీ ద్వారా మహిమ పొందడానికి వస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ద ప్రొఫెటిక్ విల్ టెల్ యూ వాట్ సీజన్ ఆర్ యూ. ఏ కాలంలో ఉన్నావు. ఇది దానియేలుకి బయలుపరిచాడు ఆల్రెడీ దేవుడు. 70 ఏళ్ళ పాటు, అవునా, ఫ్రెష్గా ఎప్పుడైతే దానియేలు చెరలోకి వెళ్ళిపోతాడో అప్పుడు ప్రార్థించి దేవుని అడుగుతున్నప్పుడు దూతలు వచ్చి బయలుపరుస్తాయి. దానియేలు, నన్ను యెరూషలేము మీద చాలా సంవత్సరాలు
500 సంవత్సరాలు ఓపిక పట్టాను నేను. 500 సంవత్సరాలు ఓపిక పట్టినా యెరూషలేము నా తట్టు తిరగలేదు. కాబట్టి నేను 70 సంవత్సరాలు డిసైడ్ చేశాను యెరూషలేంకి. 70 years I have decided for Jerusalem. అందుకని దానియేలు మౌనం అయిపోయాడు. ఇంకా లేకపోతే దానియేలు డైలీ ప్రేయర్ చేసేవాడు. యెరూషలేము మళ్ళీ వచ్చింది కాక గాక గాక అని మానేశాడు దానియేలు. ప్రవచనాన్ని రాసేసి దేవుడు ముద్ర పెట్టాయి. 70 అయిపోయిన తర్వాత దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు అనమాట. హీ సెండింగ్ ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్లో ఒకళ్ళెవరు? జకర్యా. హీ సెండింగ్ హిమ్ అండ్ హీస్ టెల్లింగ్ హిమ్ నౌ ఈవెన్. అందుకనే ఒక్కొక్కసారి నీవు మౌనంగా ఉండాలి. అవును, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ రోగాల్లో మౌనంగా దేవుడు ఒకసారి విడిపించడు. అర్థం కాదు. ఒకవేళ నీవు ప్రవచనాత్మకమైన కాలము లేకపోతే అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. ఇఫ్ యూ డోంట్ నో ద ప్రాఫిటిక్ సీజన్ యూ విల్ లీవ్ గాడ్. నీ కష్టాల్లో ప్రవచనాత్మకంగా ఉన్నావు అనుకో నిలకడగా ఉంటాయి. ఆ క్యాన్సర్ నిన్ను చంపదు, ఎయిడ్స్ చంపదు, ఆ టీబీ చంపదు, ఆ షుగర్ చంపదు, ఆ థైరాయిడ్ చంపదు, ఆ అప్పులు చంపవు. కానీ దేవుడు చెప్తాడు, ఇప్పుడు నీ కాలం మారుతుందని 10 ఏళ్ల తర్వాత. ఆ 10 ఏళ్ల తర్వాత ఒక రోగం కనపడదు, ఒక అప్పు నువ్వు చేయవు. ఏ ప్రాఫిటిక్ విల్, ప్రవచనాత్మకము నీవే కాలంలో ఉన్నావు అనేది బయలుపరుస్తుంది. పక్కనతో చెప్పండి, ప్రవచనము నీవే కాలంలో ఉన్నది నీకు బయలుపరుస్తుంది అని చెప్పండి. సో దట్ యూ క్యాన్ బి స్టేబుల్. ఎ ప్రాఫెసీ కెన్ మేక్ యూ స్టేబుల్. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నిలకడగా ఉంటావు. ఓహో, ఈ కాలం అనుభవించాలన్నమాట, అంతే. నిలకడగా ఉంటాడు. దానియేలు నిలకడగా ఉన్నాడు 4 తరాలు. లేదనుకో ఏం జరుగుతుంది ద ప్రాఫిటిక్ విల్ గివ్ యూ పవర్ టు గో త్రూ ద టఫ్ సీజన్. ద ప్రాఫిటిక్ కెన్ బ్రింగ్ జాయ్. ప్రవచనాత్మకమైన ఒకసారి చెప్తుంది అనమాట, నీకు 10 ఏళ్ళు కష్టాలు ఉంటాయి, 5 years ఆఫ్ ప్రాబ్లమ్స్, 7 years ఆఫ్ ప్రాబ్లమ్స్, 12 years ఆఫ్ ప్రాబ్లమ్. 12 years నువ్వు చావు, అలాగే నిలకడగా ఉంటావు. ఆ రోగం నిన్ను చంపదు, అప్పులు చంపవు. నీకు డబ్బులు లేకపోయినా ఎవరో ఒకళ్ళు తిండి పెడతా ఉంటారు అలాగా. ఆ తర్వాత బ్లెస్ అయిన తర్వాత నువ్వు తిండి పెడతా ఉంటావు జనాలకి. హాలల్లో. కానీ ఈ కష్టాల్లో నిలకడగా ఉంటావు అనమాట. ఆహా, నన్ను పోషిస్తాడులే, దేవుడు చెప్పాడు, ఈ 12 ఏళ్ళు అనుభవించాలా, ఈ 2 ఏళ్ళు అనుభవించాలా, ఈ 2 ఏళ్ళు. అటువంటి వారందరికీ అద్భుత రీతిగా ఆశీర్వాదం రాబోతుంది. పక్కన వాళ్ళు చెప్పండి, మన కాలము ఈ సంవత్సరం మారబోతుందని చెప్పండి. ఎస్, జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మారదు. అలా హ్యాపీ న్యూ ఇయర్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్లే. కానీ a prophecy can really make your ear happy. Hallelujah. That's how powerful is a prophecy. 3వ అధ్యాయం కరమ్మ. 3వ అధ్యాయం చదువు, మొదటి నుంచి చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. చూడండి, ఎప్పుడైతే దేవుడు 70 సంవత్సరాల తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు, సైతాన్ అంటాడా, నువ్వేం వాడుకుంటావు యెహోషువని? పాపాల్లో చేసేసి ఏ యాజకుడు ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుడు అన్ని తప్పులు చేస్తున్నాడు, ఇతన్నే వాడుకుంటావు నువ్వు అని చెప్పి సైతాన్ పక్కన నుంచి ఉంటే దేవుడు ఏం చేశాడో చూడండి, చదవండి. అప్పుడు దాకా యెహోషువ ఉన్నాడు, కానీ ఏమనుకుంటున్నాడు? నేను పాపిని, నేను సరిగ్గా పని చేయలేదు, అన్ని తప్పులు చేశాను, ఈ చేశాను కాబట్టి నా బతికింతే అనుకుంటున్నాడు యెహోషువ. కానీ ప్రవచనం ఏం చేసిందో చూద్దాం, చదువమ్మా. ఇప్పుడు జకర్యా వచ్చి చెప్తున్నాడు ఎవరికి? యెహోషువకి. యెహోషువ, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు, నీ ద్వారా యెరూషలేముకి ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు అని దేవుడు ప్రవచనం చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్త ఏంటంటే చూడండి, ఒక తెగులు వచ్చేసింది మోషే కాలంలో. ఎడారిలో ఉన్నప్పుడు తెగులు వచ్చేసినప్పుడు అనేక మంది చనిపోతున్నప్పుడు ఏం చెప్పాడు మోషే? అహరోన్ త్వరగా ఒక చిన్న ప్లేట్లో, అవునా, కొంచెము ఆ నూనె ఈ నూనె కొంచెం మంట వెళ్ళి ఆ దేవుడికి ఏం చేయాలా? హోమం అర్పించు. ఎప్పుడైతే వెళ్ళి ఆ దేవుడికి హోమం అర్పించాడో తెగులు ఆరిపోయింది. హల్లెలూయా. యూనో, యాజకుడు అంత గొప్పోడు. ఎ ప్రీస్ట్హుడ్ ఈస్ వెరీ పవర్ఫుల్. తిరిగి అదే కాలం రాబోతుంది ఇప్పుడు. హల్లెలూయా. యువర్ పాస్టరింగ్ విల్ బి డామినేటెడ్. మళ్ళీ తిరిగి అహరోన్ యాజకత్వం కాదు, మెల్కిజెదెకు యాజకత్వంకి రాబోతుంది. హల్లెలూయా. గాడ్ విల్ రిస్టోర్. ఆరోనిక్ ప్రీస్ట్హుడ్ నుండి, ఆరోనిక్ ప్రీస్ట్హుడ్ అంత పవర్ఫుల్. ఒక ధూపం వేస్తే తెగులు ఆగిపోయింది. యూనో, ప్రీస్ట్ కర్రెత్తితే అవతల శత్రువులందరూ బాణాలు ఇరిగిపోయాయి అంట, మెల్ట్ అయిపోయాయండి. ఎలాగ ద ఐరన్ బోస్ మెల్ట్ విత్ ద ప్రాఫిటిక్ వర్డ్. దట్స్ హౌ పవర్ఫుల్ ఎ ప్రీస్ట్ ఈస్. చూద్దాం, లెట్స్ రీడ్, చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును,
యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొర్రవలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూడండి, అతను ఏమనుకుంటున్నాడో నాకు అనవసరం, నేనేమనుకుంటున్నానో అనేది నాకు తెలుసు. హల్లెలూయా. నీ జీవితం ఎలాగుందో నాకు అనవసరము, ఈ రోజు నుంచి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దట్స్ ఇట్. ఇతను అగ్నిలోంచి తీసినటువంటి కొలను కాదా అంటున్నాడు. చదువమ్మా. కొరవి వలె ఉన్నాడా? యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలుబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. హల్లెలూయా. ప్రవచనం ఎంత గొప్పదంటే, నీ గురించి లోకమంతా తిట్టుకుంటూ ఉంటారు, ఇటు చెడ్డోడు చెడ్డోడు అని. కానీ దేవుడు 2 రోజుల్లో మీ ఇంట్లో వాళ్ళందరూ తిట్టుకోవచ్చు, బంధువులందరూ తిట్టుకోవచ్చు. దేవుడు నేను ఎంత హెచ్చిస్తాడంటే, నేను ఒక గొప్ప నాయకుడిగా చేశాడు అనుకో, లోకమంతా నేను పొగుడుతుంది, ఇంట్లో వాళ్ళు ఊరు మూసి కూర్చుంటారు. ఎ ప్రాఫెసీ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నిన్ను 10 మంది తిట్టుకుంటున్నారా, ఆ 10 మంది తిట్లు తర్వాత చచ్చిపోతాను నన్ను అందరి తిట్టాను అనుకుంటావా? దేవుడు కోట్ల మంది పొగిడేటట్టు చేయగలడు. హల్లెలూయా. ఆ కోట్ల మందిని చూసి 10 మంది నోరు మూసి కూర్చుంటారు. గాడ్ కెన్ చేంజ్. ఈ ప్రవక్తను అంటున్నాడు, నీవు ఇలాగనుకుంటున్నావు, పాపని అనుకుంటున్నావు, కానీ నేను నీ వస్త్రాలను మార్చేసి నిన్ను పరిశుద్ధుడిగా నేను చేయబోతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే నీ పాపాలన్నిటిని, నీ యొక్క పాపాలని తీసేయబోతున్నాను అంటున్నాడు, నీ వస్త్రాలను తీసేయబోతున్నాను అంటున్నాడు. యూనో, ఐ విల్ క్లోత్ దీ విత్ రైమెంట్. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, నేను నీ దోషమును పరిహరించి, ఏం చేస్తానంటే నీ దోషాన్ని పరిహరిస్తానంటే, ఐ విల్ టేక్ అవే యువర్ సిన్, నీ దోషాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు. అదే కాదు, మళ్ళీ నిన్ను ఉపయోగించి నేనేం చేస్తానంటే, చూడండి 8వ వచనం చదువమ్మా. 8, 9. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపవచ్చున్నాను. ఎవరి చిగురు? యెహోషువయే. అంటే ఒకప్పుడు ఎందుకు పనికిరాననేటువంటి వారిని మళ్ళా దేవుడు చిగురించబోతున్నాడు. ద ప్రాఫెటిక్ కెన్ మేక్ యునో ద చాప్డ్ ఆఫ్ ట్రీ టు బ్లాసమ్ అగైన్. ప్రవచనము నీ జీవితం ఎలాగున్నా సరే, ఈరోజు వాక్యము మళ్ళా నీ అప్పుల జీవితములో ఆర్థిక యొక్క అభివృద్ధి చిగురుస్తుంది, నీ అనారోగ్యములో స్వస్థత చిగురుస్తుంది, నీ కష్టాల జీవితములో సంతోషాలు చిగురుస్తున్నాయి. హల్లెలూయా. దట్స్ వాట్ ఎ ప్రాఫెసీ కెన్ డూ. చదవమ్మా. యెహోషువ గురించి అంటున్నాడు, చిగురు అను నా సేవకుని నేను రప్పింపవచ్చున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయవాడను నేనే, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు 1 దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించాను. హల్లెలూయా. నీ దోషాన్ని తీసివేయడే కాదు, నీ బట్టలను ఎలా తీసి మార్చేశానో 1 సెకండ్లో, అలాగే ఈ యెరూషలేము యొక్క దేశమును దోషాన్ని కూడా 1 రోజులో తీసేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 70 సంవత్సరాల బానిసత్వాన్ని 1 రోజులో మార్చేయగలంటున్నాడు దేవుడు. దట్స్ హౌ పవర్ఫుల్ ఇస్ ప్రాఫెసీ. యెహోషువ వస్త్రాలనే కాదు, దేశము యొక్క పరిస్థితిని కూడా ఆయన మార్చేయగలడు. హీ కెన్ చేంజ్. దట్స్ హౌ పవర్ఫుల్ ఈజ్ ప్రాఫెసీ. దీని తర్వాత ఇంకొక వచనం చూసి లెట్ us ఫినిష్. 4వ అధ్యాయము 1వ వచనం, 6వ వచనము. ఇప్పుడు ఎవరు రెడీ అయిపోయారు? ఇప్పుడు దేశంలో యాజకుడైనా యెహోషువ రెడీ అయిపోయాడు. అతను చిగురుస్తున్నాడు అనమాట. యెహోవా చిగురుస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని రెడీ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తిని ఎవరిని రెడీ చేస్తున్నాడు చూద్దాం. చదవండి. ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్ లో మర్చిపోతే ఎలాగా? యెహోషువ, ఇంకొక వ్యక్తి ఎవరు? రాజు. yes, don't forget it. come on, read. అప్పుడతడు నాతో ఇట్లనెను. 4వ అధ్యాయము 6వ వచనము నుండి. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే రాజు ఎప్పుడు కూడా గుర్రాలు, రౌతులు, బలం అన్ని పోసుకుంటాడు అనమాట. జకర్యా వచ్చి చెప్తున్నాడు, రాజా నేను ఇలా చేయబోతున్నాడు, మళ్ళీ నీ రాజ్యాన్ని తిరిగి చేయబోతున్నాడు, మళ్ళీ బ్లెస్ చేయబోతున్నాడు, ఇలా అలా అలా అంటే ఈ ఆడికెళ్ళి జరుగుతుంది ఆలోచిస్తున్నాడు అనమాట జెరుబ్బాబెలు. ఇదంతా ఎలా జరుగుతుంది? హౌ దిస్ విల్ హ్యాపన్? అప్పుడు మళ్ళీ జకర్యా వచ్చి
బిడ్డ ఇది ఎలా జరగదు, శక్తి చేత కాదు బలము చేత. ఎలా జరుగుతుందంటే ఇది ఆత్మ. జెరుబ్బేలుకి అర్థం కావట్లే. రాజు కత్తి, డాలు, సోర్వ, గుర్రాలు, సైన్యం చలో అని వేసుకెళ్ళే వాడికి ఆత్మ ఆత్మ ఇదేంటిది? కానీ ఇదే అన్నిటికంటే శక్తివంతమైంది. ద ప్రొఫెటిక్ వర్డ్. నో మనీ, నో పీపుల్, నో పవర్, నథింగ్ బట్ ద స్పిరిట్. ఆత్మను ఎవరైనా చూస్తారా? ఎంతమంది ఆత్మను అనుభవించారు? ఈ వాక్యం వింటుండగా ఎంతమందికి లోపల ఉత్సాహం వస్తుంది? అదేంటో తెలుసా? దేవుని ఆత్మ. పక్కన చెప్పదు, దేవుని ఆత్మ అనండి. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ రివైవింగ్ యూ అండ్ బ్రింగింగ్ యూ బ్లెస్సింగ్. హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ వాక్యానికి నీవు త్రోవిస్తే దేవుని ఆత్మకు త్రోవిచ్చినట్లే. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద ఒక సామెత ఉంది, డబ్బు ఎవరికి చేదు అని. భూమి మీద డబ్బే చేదు కాదు, ఆ డబ్బుని సృష్టించినటువంటి దేవుడు ఎందుకు చేదవుతాడు? హల్లెలూయా. ఆయన వాక్యం ఎందుకు చేదవుతుంది? హల్లెలూయా. తేనైనా చేదుగా ఉంటుందేమో తాగి కానీ దిస్ వర్డ్ విల్ నెవర్ బి బెటర్. ద ప్రొఫెటిక్ ఆల్వేస్ చేంజెస్ లైఫ్. హల్లెలూయా. జెరుబ్బేలు అంటున్నాడు, జెరుబ్బేలు ఈ ప్రవక్త ఏంటి ఎలాగంటాడు? జనాలు లేరు, ఏమీ లేరు, నాకు కనీసం చూసుకోవడానికి కోటు కూడా లేదు. అవునా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేని చేత అంట? ఆత్మ చేత. దేవుని ఆత్మ చేత నీవు మళ్ళా పునరుద్ధానం అవుతావు. హల్లెలూయా. ఏదైతే నీవు శారీరకంగా చూడలేదో దాన్ని అద్భుత రీతిగా నీవు చూడబోతావు. ఆ విజయాన్ని, ఆ ఐశ్వర్యాన్ని, ఆ స్వస్థత. ఎంతమంది రెడీగా ఉన్నారు? హల్లెలూయా. 7 చదువు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు అంటే ఆ బబులోను రాజ్యాన్ని, వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళ ఆటంకాలని అన్నిటిని చూసి దేవుడు ఏం చెప్తున్నాడు? జెరుబ్బాబెలును ఆటంకించుటకు నీవు ఏమాత్రపు. ఎందుకు ఎలా అయిపోయింది సిచ్యువేషన్? ఇప్పుడు ఈ పర్వతాన్ని నువ్వెవడం అంటున్నాడు దేవుడు. ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉంటే లోకమంతా నీకు ఎదురొచ్చిన చాలా చిన్నదే. హల్లెలూయా. ఇఫ్ గాడ్స్ విత్ యూ, ద హోల్ వరల్డ్ అగైన్స్ట్ యూ ఈ స్మాల్ బిఫోర్ యూ. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. చదవండి. నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించు. ఇదంతా ఎలా జరుగుతుందంట? ఈ ఆత్మ ఎలాగొస్తుందంట? ఈ ఆత్మ ఎలాగొస్తుందంట? దేవుని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడు, ఎలా పనిచేస్తాడో తెలుసా? కృప కలుగును గాక, కృప కలుగును గాక అంటేనే పనిచేస్తాడంట. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి మూవ్డ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ఆల్వేస్ బి మూవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ ఇప్పుడు దాకా పని చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే కృపావాక్యాన్ని బలముగా బోధించకపోవడమే. హల్లెలూయా. ఇక్కడ కృప కలుగును ఎన్నిసార్లు అంటున్నాడు? 2 సార్లు. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యాక్ట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద మోర్ గ్రేస్ యు రిసీవ్. అందుకనే ఆత్మ పేరు కూడా ఏంటో తెలుసా? స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఈ సంవత్సరము 29 కాదు కదా, పెళ్ళయ్యి 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా రికార్డు కొడతారు. హల్లెలూయా. ఐమ్ టెల్లింగ్ 29 చూసాం కదా, పెళ్ళైన 29 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కండం మనం చూసాం, వందల వేల మందిని చూసాం. బట్ దిస్ ఇయర్ నేను ఒక మాట చెప్పాను లాస్ట్లో, లార్డ్ గాడ్ ఆల్మైటీ హీ ఈస్ టెల్లింగ్ టు జెరుబ్బేలుతో చెప్తున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నీవేమాత్రవు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. హల్లెలూయా. అంటే యెరూషలేమును తిరిగి ఇవ్వడానికి దేవుడు ఎవరినెవరిని సిద్ధపరిచాడు? యెహోషువని, జెరుబ్బేలును. వాళ్ళిద్దరికీ అర్థం కావట్లే. అవునా? యెహోషువతో ఏమంటాడు? నీ వస్త్రాలను తీసివేసి పరిశుద్ధ వస్త్రాలుగా మార్చి నీ ద్వారా దేశం యొక్క పరిహారాన్ని ఎన్ని రోజుల్లో తీస్తాడంట? ఈ రోజేమో సైన్యాలన్నీ ఎత్తుక్కుంటా ఉండి ఏమంటాడు? శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఎలా చేస్తాడంట? ఆత్మ చేత. దీనంతటిని చూసి గొప్ప పర్వతమా, నీవు 20,000 అడ్డగించుటకు నీవు ఏ పాటివాడు? పక్కనలో చెప్పండి, ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టిన సమస్యలు ఈ ఎదుట ఏ పాటివి అని చెప్పండి. హల్లెలూయా. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ హస్ ట్రబుల్డ్ యు టిల్ నౌ? ఏ పర్వతాలను చూసి మీరు భయపడ్డారో మిమ్మల్ని చూసి ఆ పర్వతాలు భయపడతాయి ఈ సంవత్సరం. హల్లెలూయా. నువ్వు గో అని అసలు పని లేదు. అయ్యే భయపడిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి మంచులాగా. హల్లెలూయా. దే విల్ మెల్ట్. ఎందుకు? ద ప్రొఫెటిక్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇరిగిపోయిన కుటుంబాలను దేవుడు మళ్ళా తిరిగి కట్టబోతున్నాడు. హల్లెలూయా.
గాడ్ ఈస్ బిల్డింగ్ బ్యాక్ ఫ్యామిలీస్, బిల్డింగ్ బ్యాక్ లైఫ్స్. ఎస్, ద ప్రొఫెటిక్ వర్డ్ ఏ ప్రవచనాత్మకమైతే 70 సంవత్సరాల ఈ బానిసత్వాన్ని తిరిగి కట్టిందో, యెరుబ్బయలును యెహోషువని సిద్ధపరిచిందో, ఈరోజు ఈ ఆవరణములో ఉండే ప్రతి విశ్వాసిని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ ప్రిపేరింగ్ ఎవ్రీ బిలీవర్. ఎంతమంది నమ్ముతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బిలీవింగ్? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బిలీవింగ్? ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ విత్ మీ, స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. నాతో నమ్ముతున్నారా? కమ్ ఆన్, బిలీవింగ్. ఎస్, దేవుడు యెహోషువను లేవనెత్తినట్లు, యెరుబ్బయలును లేవనెత్తినట్లు నీ కుటుంబాన్ని లేవనెత్తాడు అని చెప్పండి. God is going to rise you up like Zerubbabel. He is going to rise you up like Joshua. కృంగిపోయి ఇక గడ్డు పరిస్థితి ఉన్న కాలాన్ని దేవుడిలా మారుస్తున్నాడు. లెట్ us pray. నజరేయుడైన యేసయ్యా, అవును ప్రభువా, 70 సంవత్సరములు బానిసత్వములో ఉండే యెరూషలేమును నీ ప్రవచనము ద్వారా నీ ప్రవక్తను పంపించి లేవనెత్తావయ్యా. You have resurrected, my Lord. You have resurrected. అవును, యెహోషువని లేవనెత్తినట్టు నన్ను లేవనెత్తు, యెరుబ్బయలును లేవనెత్తినట్లు నన్ను లేవనెత్తు. మందులకి లొంగని ఈ రోగము, అవునా, డైటింగ్కి లొంగని ఈ రోగము నీ శక్తికి లొంగుతాదయ్యా. అవును, నేను ఎలాగ ఆశీర్వదించబడతాను అని అనుకుంటున్నావు నీవు. దేవుడు ఒక్క దినములో నీ కుటుంబ పరిస్థితిని మార్చేయగలడు. హల్లెలూయా. He's going to change that city's పొజిషన్ ఇన్ వన్ డే. ఆ దేశం యొక్క పాపాన్ని ఒక్క దినములోనే తీసివేస్తానంటున్నాడు. శక్తి చేత కాదు, బలమ చేత కాదు, నా ఆత్మ చేత. ఇబ్బంది పెట్టడానికి, యెరుబ్బయలును ఇబ్బంది పెట్టడానికి ఓ పర్వతమా ఎవడవు? ఎస్, గాడ్ ఈజ్ విత్ జెరుబ్బయల్. God is with Zerubbabel. నజరేయుడైన యేసయ్యా, ఈ కుటుంబాన్ని తిరిగి కట్టండి, ప్రతి ఒక్క శరీర ఆరోగ్యాన్ని తిరిగి కట్టండి, ప్రతి ఒక్కళ్ళ ఆర్థిక పరిస్థితిని కట్టండి, కుటుంబాలను కట్టండి. బిల్డ్ దేర్ లైఫ్స్. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నావు. అవును, దిస్ ఈజ్ నాట్ ఎ మెసేజ్ టుడే, దిస్ ఈజ్ ఎ ప్రాఫెటిక్ వాయిస్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. దిస్ ఈజ్ ఎ ప్రాఫెసీ ఫర్ యూ. అయ్యా, ఈరోజు ఈ వాక్యం వింటున్న వీరందరికీ ప్రవచనాత్మకంగా మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు దాకా రోగాల్ని, నార్మల్ రిపోర్ట్లు చూడని వారు ఇప్పుడు నార్మల్ రిపోర్ట్స్ని చూడబోతున్నారు. ఆ వ్యాధి అనే పర్వతము కరిగిపోతుంది, ఆ డైవర్స్ అనే పర్వతం పోతుంది, అప్పు అనే పర్వతము, నిరుద్యోగం అనే పర్వతము, భయం అనే పర్వతము, సొసైడ్ అనే పర్వతము, బాధ అనే పర్వతము, ఏది నిన్ను భయపెడుతుందో ఆ పర్వతము ఈరోజు నీకు కరిగిపోతుంది. Lord Jesus, God of miracles, let miracles happen in this congregation. Power happen in this congregation. Lord Jesus, deliver your people. Deliver your people right now. Deliver your people. ఈ యొక్క మొదటి దినములోనే అయ్యా, ఇదిగో యెరుబ్బయలును లేవనెత్తినట్లు, యెహోషువని లేవనెత్తినట్లు నీ సంఘములో ప్రతి ఒక్కరిని లేవనెత్తి నూతన పరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్యా, యేసు రక్తము ద్వారా రాజులైన యాజకుల అభిషేకాన్ని మాకు ఇచ్చావయ్యా. కాబట్టి యెరుబ్బయలును హెచ్చించినట్లు, యెరుబ్బయలును విడిపించినట్లు యెహోషువని నీవు కృప ద్వారా కృప కలుగును గాక. అవును, ఈ 3 సంవత్సరాలు 11, 12, 13, 14, 4 సంవత్సరాలు మేము కృపావాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాము. కృప మాకు కలుగును గాక అని కృపావాక్యాన్ని బోధించాము. కాబట్టి ఈ 5వ సంవత్సరము నీ కృప ద్వారా మమ్ములను యెహోషువలాగా, యెరుబ్బయలులాగా హెచ్చించబోతున్నావయ్యా. అసాధ్యమైనది సాధ్యముగా చేయబోతున్నావు. ఇప్పుడే ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. లార్డ్ జీసస్, టచ్ ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ పెయిన్. ప్రతి సంబంధమైనటువంటి ప్రతి వ్యాధిని, రోగాన్ని తీసివేసి నీ ముందు ఈ పర్వతం ఎంత అన్నట్లు ఆ రోగాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసయ్యా, ఆ రోగాన్నే కాదు, ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారో వారిని లేవనెత్తండి. ఎస్, వివాహం జరిగిన వారికి వివాహములు జరిగించండి. ఏ గర్భం అయితే కనలేదో కనే గర్భముగా మార్చండి. గృహం లేని వారికి గృహాలు దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఎస్ లార్డ్, బ్లెస్ దెమ్ ఎవ్రీవన్. తల నుంచి అరికాల వరకు క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్కిన్ డిసీజ్, హార్ట్, లంగ్, లివర్, గాల్ బ్లాడర్, కడుపులో పేగులు, ఎముకలు, మాంసము, రక్తము, కన్ను, చెవు, ముక్కు, థైరాయిడ్, టీబీ, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, లివర్ కిరోసిస్, ఎస్ లార్డ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, ప్రతి సంబంధం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ప్రతి సంబంధమైన ప్రతి శరీరములో, రక్త కణములో ప్రతి వ్యాధి ఈరోజు ఆ పర్వతములు శరీరముల నుంచి పోయి పరిపూర్ణ స్వస్థ పడినట్లు నీ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.